హాయ్ నమస్తే నమస్తే మనీ పుస్తకం ఛానల్కి స్వాగతం. నేను మీ సంగీత బాలకృష్ణ. ఈరోజు న్యూస్ చూద్దాం. మార్కెట్ న్యూస్. సో నిఫ్టీ వచ్చి ఈరోజు 30 పాయింట్స్ పెరిగింది. యాక్చువల్గా ఇనిషియల్గా అయితే 200 పాయింట్స్ వరకు డౌన్కి వెళ్ళి మళ్ళీ 30 పాయింట్స్ లాస్ట్ ఒక 1 అవర్లో పెరగడం మొదలెట్టింది అనమాట. వరల్డ్ కానీ వరల్డ్ మార్కెట్ అంతా చూస్తే డౌన్ అయ్యింది. మన ఇండియన్ మార్కెట్ మాత్రం లాస్ట్ మినిట్లో మళ్ళీ పాజిటివ్ వచ్చింది. సెన్సెక్స్ వచ్చి 84 పాయింట్స్ పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చి 135 పాయింట్స్ పెరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ క్లోజింగ్ వచ్చి 58,517.55. $1 ఈజ్ ఈక్వల్ టు 88.70 ఉంది. మళ్ళీ గోల్డ్ రేట్ ఈరోజు 145 రూపీస్ పడింది. గోల్డ్ 11,645 రూపీస్ పర్ గ్రామ్. 22 క్యారెట్. 22 క్యారెట్ గోల్డ్ రేట్. సిల్వర్ 1 గ్రామ్ వచ్చి 183 రూపీస్ 0.10 పైస్కి ఉంది. 10 పైస్ పెరిగింది. టాటా స్టీల్ రిజల్ట్స్ వచ్చింది. బాగానే ఉంది రిజల్ట్స్. రెవెన్యూ 10% పెరిగింది. గ్రాస్ ప్రాఫిట్ 28% పెరిగింది క్వార్టర్ ఆన్ క్వార్టర్. నెట్ ప్రాఫిట్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ 62% పెరిగింది. ముత్తు ఫినాన్స్ కూడా ఈరోజు 10% హైయెస్ట్ ర్యాలీ అయిన స్టాక్స్లో ముత్తు ఫినాన్స్ కూడా ఒకటి. 10% ర్యాలీ అయిందన్నమాట. 10% పెరిగింది ఈరోజు షేర్ ప్రైస్. రీజన్ వచ్చి రిజల్ట్స్ వచ్చి పాజిటివ్గా ఉంది. నెట్ ప్రాఫిట్ 87% దాకా పెరిగింది అనమాట. రెవెన్యూ ఎక్కువైంది, అందువల్ల బాగా ర్యాలీ అవుతా ఉంది. స్పందన కూడా 10% ర్యాలీ అయింది. దానికి రీజన్ ఏమంటే న్యూ మేనేజర్ అపాయింట్ అయినారు కదా. సో ఆ యాంటిసిపేషన్తో పెరుగుతా ఉంది కంపెనీ, బాగా రెవెన్యూస్ తెస్తుంది అన్న హోప్తో పెరుగుతూ ఉంది. గ్రో షేర్స్ ఐపీఓలో వచ్చింది. అది కూడా ఈరోజు అరౌండ్ 8% దాకా పెరిగింది. నిన్న కూడా కొంచెం పెరిగింది కదా గ్రో. రోజు పెరుగుతూనే ఉన్నాయి. అవును. ఎఫ్ఐఎస్ వచ్చి కంటిన్యూస్గా సేల్ చేస్తూనే ఉన్నారు. అది ఈరోజు హ్యూజ్లో సేల్ చేశారు. ఎఫ్ఐఎస్ ఫార్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అరౌండ్ 5,000 crores-కి ఒక 30 crores తక్కువ, అంటే 4,968 crores దాకా సేల్ చేశారు. మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ అంటే మన మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కొంటానే ఉన్నారు. సో ఇది అంటే వాళ్ళు గుడ్ సైన్ కాదంటారు. అవును, ఎందుకంటే బయట అవుట్ జరుగుతా ఉంది కాబట్టి మన ఫారెన్ ఎక్స్చేంజ్ అంతా పోతా ఉంది. రిజర్వ్స్ అన్ని పోతా ఉంది. ఫారెన్ రిజర్వ్స్ మ్యూచువల్ ఫండ్స్ పెడుతున్నారంటే మన రిజర్వ్స్ బాగా వస్తాయి. ఇండివిజువల్ అమౌంట్ ఫండ్సే కదా. సో మన ఫండ్స్ అన్ని తీసుకెళ్లి హై ప్రైస్ లో పెట్టేస్తున్నారు. అదే మన ఫండ్స్ అన్ని మ్యూచువల్ ఫండ్స్ అన్ని తీసుకెళ్లి హై ప్రైస్ లో కొనేస్తున్నారు. ఓకే. అందువల్ల ఫ్యూచర్ లో ఎక్కువ గ్రోత్ రాదు మ్యూచువల్ ఫండ్ స్టాక్స్ కి. ఓకే ఓకే, ఎందుకంటే హైయర్ కాస్ట్ లో కొనేస్తున్నారు కాబట్టి. ఓకే ఓకే. ఎల్జీ మళ్ళీ సేల్స్ డౌన్ అయింది. 27% దాకా డౌన్ అయింది అనమాట. ఎల్జీ అదే ఐపీఓ వచ్చిన తర్వాత ఐపీఓ అని చెప్పి క్యాష్ చేసుకున్నారు. ఇంకా ఐపీఓ వచ్చేసింది, మంచిగానే అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కాబట్టి ఇంకా ఐపీఓ వచ్చే వరకు అంతా బాగానే చూపించినారు. బాగుంది, మంచి కంపెనీ అని చెప్పేసి. ఇంకా ఐపీఓలో అందరికి అమ్మేసి షేర్ ప్రైస్ ఇంకా హై ప్రైస్ లో అమ్మేసి తీసుకెళ్లిపోతున్నారు ఫండ్స్ ని. ఇప్పుడు లాస్ చూపిస్తున్నారు. ఓర్క్లా ఇండియా కూడా నెట్ 7% డౌన్ నెట్ ప్రాఫిట్. సేమ్ కేసు ఇది కూడా. అదే మంచి ప్రైస్ లో అమ్ముకునేసి ఐపీఓలో అమౌంట్ తీసుకునేసి మళ్ళీ ఎయిర్ ఇండియా వచ్చి 4,000 crores లాస్ వచ్చింది. ఎయిర్ ఇండియా అది రీజన్ ఏమంటే అది మొన్న ఒక యాక్సిడెంట్ జరిగింది కదా ఎయిర్ ఫ్లైట్ అహ్మదాబాద్. సో అది మళ్ళీ మనము ఈ సింధూర్ ఆపరేషన్ సింధూర్ వల్ల మన
ఇండియన్ ఫ్లైట్స్ అన్ని పాకిస్తాన్ రూట్ ని యూజ్ చేసుకొని ఎయిర్ స్పేస్ ని యూజ్ చేసుకొని ఫ్లై అవ్వలేము. సో అందువల్ల ఓమన్ ద్వారా మనం వెళ్లాల్సి వస్తా ఉంది అన్నమాట. సో కాస్ట్ కొంచెం బాగా పెరిగిపోయింది. యూరోపియన్ కంట్రీస్ కి అమెరికాస్ కంటే మనం వెళ్ళాలంటే ఫ్లైట్స్ లో ఎయిర్ స్పేస్ ఓమన్ నుంచి వెళ్లాల్సి వస్తుంది అటుపక్క. సో అందువల్ల మనకి ఎయిర్ స్పేస్ కాస్ట్ పెరుగుతా ఉంది వాళ్ళకి, అందువల్ల ఇంత లాస్ వచ్చింది అన్నమాట. అరౌండ్ 4,000 crores దాకా. మళ్ళీ ఈచర్ మోటార్స్ బిజినెస్ కూడా బాగా సేల్స్ అయితే పెరిగింది. 45%, ప్రాఫిట్ 25% దాకా పెరిగింది. మీ బుల్లెట్లు అన్ని ఉంటాయి అబ్బాయి సేల్స్ ఎప్పుడు పెరుగుతానే ఉంటాయి కొంచెం రాయల్ ఎన్ఫీల్డ్ అని. కానీ ఓవర్ వాల్యూడ్ ఇప్పుడు పెట్టడం అంతా ఇప్పుడు అది ఓవర్ వాల్యూడ్ లోనే ఉంది ఆ స్టాక్. ప్రాఫిట్ పెరిగినా కూడా అదే రెవెన్యూ పెరుగుతా ఉంది, దాంతో పాటు ప్రాఫిట్ కూడా పెరుగుతా ఉంది. సో అంటే మళ్ళీ దాన్ని ఇప్పుడు వెళ్ళి పట్టడం అనేది సేఫ్ కాదు. హీరోలో ఉన్న సిఎఫ్ఓ వచ్చి ఎయిర్ మోటార్స్ కి సిఎఫ్ఓ మారినారు. ఎయిర్ వెళ్ళి జాయిన్ అన్నారు. అంటే హీరో మోటార్స్ ఆల్మోస్ట్ ఎయిర్ లో 40% స్టేక్ దాకా పెట్టుకున్నారు. టాటా మోటార్స్ రిజల్ట్ ఈరోజు వచ్చింది. యాక్చువల్గా లాస్ ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లాస్ వచ్చేసి ఆల్మోస్ట్ 1,021 crores ఉంది. ఇది ఎందువల్ల వచ్చిందంటే మీరు ఆపరేటింగ్ ప్రాఫిట్ చూసారంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ క్వార్టర్కి ఈ ఇయర్ క్వార్టర్కి 2,077 crores అంటే ఆల్మోస్ట్ 500 crores ప్రాఫిట్లోనే వచ్చింది, అంటే పెరిగింది. కానీ ఎగ్జెప్షనల్ ఐటమ్ కొన్ని ఉండడం వల్ల దానివల్ల ఆ ప్రాఫిట్ మొత్తం కాస్త 2,000 crores ప్రాఫిట్ కాస్త నెగిటివ్లో 1,000 crores లాస్ వచ్చింది. అది ఏంటంటే టాటా మోటార్స్ ఫైనాన్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ అని చెప్పి దాన్ని తీసుకొచ్చి మన టాటా మోటార్స్ క్యాపిటల్ని లిస్ట్ చేయించున్నారు. సో ఆ లాస్ని ఏదైతే ఇంపైర్మెంట్ లాస్గా బుక్ చేశారో ఆ లాస్ని మొత్తం తీసుకొచ్చి దీంట్లో చూపించడం వల్ల ఆ ఎగ్జెప్షన్ ఐటమ్ కాస్త ప్రాఫిట్ బాగా రెడ్యూస్ చేసింది. ఇది నాకు తెలిసి దీనివల్ల అయితే మనం మేజర్గా డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి, ఎందుకంటే దీని వాల్యుయేషన్ ఆల్వేస్ చాలానే ఉంది. కమర్షియల్ వెహికల్ కానీ రెండింటిని కన్సిడర్ చేయడం బెటరే అని నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ వన్ టైం అదే ఎగ్జెప్షన్ అంటే ఈసారి మాత్రమే ఉంటుంది, నెక్స్ట్ టైం ఉండదు. ఎందుకంటే దీనికి అదే ఎగ్జెప్షన్ ఐటమ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ అయితే బాగానే ఇంక్రీజ్ అయింది లాస్ట్ ఇయర్కి ఇప్పటికి. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ క్వార్టర్కి ఇప్పటికి Q2కి ఇది మంచిదే. మళ్ళీ ఇవాకో వేరే కొనబోతున్నారు కాబట్టి అది కూడా ఆల్మోస్ట్ దానికి ఫండ్స్ వచ్చి మనకి రైట్ ఇష్యూ ద్వారా, బ్రిడ్జ్ లోన్ ద్వారా మళ్ళీ డెట్స్ కొంచెం తీసుకొని ఇవాకో కంపెనీని కొన్ని రోజుల్లో కొనేస్తారు. తర్వాత వరల్డ్స్ ఫోర్త్ లార్జెస్ట్ గ్లోబల్ ప్లేయర్ గా మారబోతున్నారు. సో ఇవన్నీ కన్సిడర్ చేయడం బెటర్. ఈ ప్రైస్ కి ఈ షేర్స్ దొరకడం చాలా కష్టం. మళ్ళీ దీని కింద చాలా కంపెనీస్ సబ్సిడరీస్ ఉన్నాయి, హోలీ సబ్సిడరీస్ లిస్ట్ కానివి, మళ్ళీ జాయింట్ వెంచర్స్ ఉన్నాయి, మంచి మంచి కంపెనీస్. అవన్నీ ఒక పెద్ద వీడియోగా పెట్టడం బెటర్ అండి మనం ఫ్యూచర్లో. టాటా మోటార్ ఎమిరేట్స్ ఎన్బిడి బ్యాంక్ వచ్చి ఐడిబిఐ బ్యాంక్ని వాళ్ళు అమ్మేటట్టుంటే కొంటామన్నట్టు చెప్తున్నారు. అక్వైర్ చేయడానికి రెడీగా ఉన్నారు ఎమిరేట్స్ ఎన్బిడి బ్యాంక్. కానీ ఇది ఐడిబిఐ బ్యాంక్ అనేది గవర్నమెంట్ సెక్టర్ కాబట్టి ఏం జరుగుతుందో మనం వెయిట్ చేసి చూడాలి. మళ్ళీ ఐటీ సెక్టార్స్లో ఈ మధ్య మనకి బాగా జాబ్స్ అందరినీ రిమూవ్ చేస్తున్నారు కదా. సో ఒక 100 మంది జాబ్స్ నుంచి తీసేస్తే దాంతో 8 మందికి జాబ్స్ మళ్ళీ దొరకట్లేదు. సో ఇందువల్ల ఏమవుతుందంటే ఐటీ సెక్టార్లో రెసిషన్ అలా వస్తూ ఉంది. వాళ్ళ ఐటీ సెక్టార్ వాళ్ళ వల్లే మన ఇండియాలో కొంచెం బాగా డెవలప్ అయింది. మళ్ళీ కన్జంప్షన్ అంతా ఇన్కమ్ తగ్గింది అనుకోండి, కన్జంప్షన్ తగ్గుతుంది, కన్జంప్షన్ తగ్గితే జీడిపి తగ్గుతుంది. ఇందువల్ల ఎకానమీకి ఇలా దెబ్బలు. ఐటీలో అన్ఎంప్లాయ్మెంట్ ఉండడం అనేది మన ఎకానమీకి మంచిది కాదు. ఇంపాక్ట్ అవుతుంది. అంతేనా?
ఈరోజు ఇంతటితో ఈ వీడియోని ముగిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.